गंगा माता की, 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 गंगा नामम, गंगा नामम, गंगा नामम, गंगा नामम, गंगा नामम। కార్యక్రమం సందర్భంగా ఊరేగింపు కార్యక్రమం ఏర్పాటు చేశారు. తూర్పీది బాబా దేవాలయం నుండి తూర్పీది బాబా వారి దేవాలయం రేపు తూర్పు వీధి గంగానమ్మ దేవాలయంలో శంఖాపురి అవతారం రేపి తొలి ఏకాదశి మహాపర్వదినం సరైన శివాలయంలో కూడా సారి తీసుకెళ్తున్నారు. ఇవాళ మార్కండేయ స్వామి గుడిలో కూడా సారి తీసుకెళ్లడం జరిగింది. ఇవాళ ఇక్కడ పోరాటం చేసి మంచి ప్రభుత్వంతో ఈ స్వామివారి దేవాలయానికి ఇచ్చేశారు. చెప్తున్నాను మన కొత్తూరు ఆంజనేయ స్వామి సన్నిధానానికి కాబట్టి రేపు మహాపర్వదినం తొలి ఏకాదశి మహాపర్వదినం రేపు తూర్పు వీధి గంగానమ్మ దేవాలయంలో అమ్మవారికి కాయగూరలతో చేసిన కదంబాన్ని పంచిపెట్టారు. అందరూ కూడా వెళ్లి అమ్మ సద్యపాలు కూడా వచ్చి సమర్పించవలసిందిగా అదే సమర్పించండి అని చెప్పారు వాళ్ళు. కొన్ని కదంబ ప్రసాదం అంటే సాంబార్ అన్నం అంటాం మనం తెలుగులో. తమిళనాడు పక్కన నేతరపల్లి వారి సత్రంలో తొలి ఏకాదశి మహాపర్వదినం సందర్భంగా భక్తులు దర్శనం చేసుకోవడానికి వస్తారు. రేపు ఉదయం నుంచి రాత్రి వరకు చర్చ ఉంటుంది. ఈ పాదాలకి నీరాజనం బంగారు ఆరాడు సింగారు మలగించు అంబికా ఉదయం నీరాజనం శ్రీ గౌరి శ్రీమాత శ్రీ మహారాజి నీరాజనం ఆగాంగ పుష్పబాల జాపదరికి పరమ పావనమైన నీరాజనం బంగారు ఆరాడు సింగారు మలగించు అంబికా ఉదయపు నీరాజనం కాంతికిరణాలతో కలిగి మెడలో మెరిసి బంగారు ఆరాడు సింగారు మలగించు అంబికా ఉదయపు నీరాజనం బంగారు ఆరాడు సింగారు మలగించు అంబికా ఉదయపు నీరాజనం శృంగేరి పీఠమన సుందరాకారిణి శారదా అంబికా ఉదయపు నీరాజనం ముత్యాలతో నిత్య నీరాజనం జన్మ జన్మల తల్లి జగదీశ్వరి నీకు భక్తరాజనం సకల ఉదయాలను ఆ సింహ మధ్యపు రక్త నీరాజనం సౌండ్ వస్తుందిరా మైక్ పెట్టి సౌండ్ ఆయన అవుతురా జాగ్రత్తగా దీపం తీసి పడలు బ్రహ్మకర్మసమారభే ఓం ఓం భగవత్గా మహాత్రిపురసుందరి దేవి నమ దివ్యానంద కృపాకటాస్మిని వర్తమాన శ్రీ విశ్వావసన సంవత్సరే ఆచారమాసే శుక్లపంచే ఒకసారి నమస్కారం చేసుకోండి. ఎవరు గోత్రనామాలు వారు నమస్కారం తెలుసుకోండి. మమ అనుకోండి.
వేశ్య ఆయురారోగ్య ఐశ్వర్యావర్జితం లక్ష్మీకాంతం నామ వేశ్య ఆయురారోగ్య ఐశ్వర్యావర్జితం మీ అన్నగారు నాగవర్ధన్ నామ వేశ్య శ్రీ లక్ష్మీ వెంకటమాధవ నామ వేశ్య కుటుంబానాం ఆయురారోగ్య ఐశ్వర్యావర్జితం అందరూ చెప్పండి అభయ ఆయురారోగ్య ఐశ్వర్య అనుగ్రహ సిద్ధ్యర్థం ఆషాఢమాసే పర్వదినకాలే జగన్మాత ప్రీత్యర్థం ఏమేమి తెచ్చారో ఒకసారి పసుపు సారిగా తెచ్చాము తల్లి జగన్మాత స్వీకరించి మా ఊరిని మా గ్రామాన్ని మా రాష్ట్రాన్ని మా దేశాన్ని అన్ని విధాల కాపాడి రక్షించు ఓ జగజ్జనని జగన్మాత లలితాదేవి శరణం ప్రపద్యే ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః హరిద్రాం సమర్పయామి ఓం శ్రీ లలితామాత్రే నమః కుంకుమాం సమర్పయామి ఓం శ్రీ లలితామాత్రే నమః శ్రీ లలితా పరాభట్టారిగా మహాత్రిపుర సుందరి దేవి నమః ఆ పట్టు చీర పట్టుకుంటే పూజాం సమర్పయామి అందరూ కూడా భక్తి శ్రద్ధలతో భక్తులందరూ కూడా లలితా సహస్రనామాన్ని మొదలు పెట్టండి ఏకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే అస్మిన్ గ్రామే స్థానం సర్వేషాం భక్తైరాంచ అందరూ మమ్మ అనుకోండి సకుటుంబానాం ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ఈ భక్తులతో పాటు మీ అందరికి కూడా ఈ పుణ్య ఫలాన్ని అమ్మవారికి అనుగ్రహించి కూడా మీ యొక్క దళాన్ని కలపండి ఓం మాత్రే నమః పుష్పై పూజయామి పాదాల దగ్గర ఒకటి పడేట్టు వేయండి ఇక్కడి నుంచి ఓం లలితాదేవి దేవనంజదిశోద్దిశ సాక్షాత్ దేవం దర్శయామి దేవం దర్శయామి రూపం దర్శయామి దేవం దర్శయామి గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః జ్ఞానానందమయం దేవం సమర్పయామి మహాకాళి పుష్పై పూజయామి పూజాం కరిష్యే ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః గంధర్వదే నమః ఓం వరసిద్ధి
महावीराय रामभक्ताय देवरूपाय आदर्शाय ब्रह्मणे नमः। श्रीवत्सवक्ष श्रीनिवासः श्रीनिधि श्रीभावनः ताराबलं चंद्रबलं सुवर्णरैतस्रजां चंद्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदमहावः जातवेद लक्ष्मीमनपगामिनीं यस्यां हिरण्यं विन्देयम्। ओम जगन्मातार्पणमस्तु। जय जगन्मातार्पणमस्तु। ललिता वरा भट्टारिका महात्रिपुरसुंदरी देव्यै नमः। श्री वाराही देव्यै नमः। ओम श्री वाराही देव्यै नमः। सर्वसिद्धि प्रदे देवी भक्तिमुक्ति प्रद दुःख सुखनो भवन्तु। गोविंदा जय श्री ललिता ललिता नामं वर्धिल्लालि ललिता नामं वर्धिल्लालि ललिता नामं वर्धिल्लालि। जय सीतारामचंद्र प्रभु की जय। ललिता माता को सर्वे जना सुखिनो भवन्तु। समस्त सन्मंगलानि भवन्तु। अन्नपूर्णे सदा गौरी सुपंचरी नमोस्तुते। आद्यन्तरहिते देवी आदिशक्ति स्वरूपिणी नवदुर्गा महाकाली ब्रह्मविष्णु शिवात्मिकां जगदेकमातः क्षीरोदये कमलकोमल गर्भगौरी प्रसीद प्रसीदमह्यं नमतां शरण्ये चपण्। ओम ऐं ह्रीं अमृतवर्षिणी परमेश्वरी जगन्माता ओम शांति शांति शांति। अन्नपूर्णेश्वरी सदा गौरी जगन्मातार्पणमस्तु। तदेव लग्नं सुदिनं तदेव तारा। పేరు కారణశెట్టి సీతా మహాలక్ష్మి. ఇక్కడ లలిత బృందం అంతా గత 25 ఏళ్లుగా ఇక్కడ లలితా సహస్రనామం చదవడం జరుగుతుంది. పైడేటి కుసుమమ్మ గారు మా బ్యాచ్ అందరినీ ఏర్పాటు చేసి ఆవిడ శిష్యులు అండి మేమందరం 15 సంవత్సరాల క్రితం కుసుమమ్మ గారు గతించడం జరిగింది. తర్వాత కుసుమమ్మ గారు ప్రతిసారి కూడా ఇక్కడ పారాయణం మంగళవారం శుక్రవారం పారాయణం జరిగేది. తర్వాత ఎవరిళ్లలో ఉన్న లలితా పారాయణం కావాలంటే కుసుమమ్మ గారిని పిలిచి పారాయణాలు పెట్టించుకోవడం జరిగింది. ఆవిడ గతించిన తర్వాత ఆవిడతో పారాయణాలు పెట్టించుకునే వాళ్ళందరూ కూడా
మేము ఎవరితో పెట్టించుకోవాలి పారాయణాలు అని చెప్పి అనుకుంటుంటే వాళ్ళ అబ్బాయి గారు పైడేటి రఘు గారండి, వాళ్ళ కోడలు భవానీ గారు, వాళ్ళిద్దరూ కూడా సహకరించి బ్రవరమ్మ గారని మా లలిత గ్రూప్లో పెద్ద ఆవిడ ఉన్నారు, ఆవిడ నెంబర్ ఇవ్వడం జరిగిందండి. ఈ రోజున ఇక్కడ మేము సారి పెట్టడం జరిగింది అమ్మవారికి. ఆషాఢ మాసం సారే గత 4 సంవత్సరాలుగా మేము ఇక్కడ అంగరంగ వైభవంగా సారి పెడుతున్నాము. అయితే ఇదంతా జరగడానికి కారణం కుసుమమ్మ గారు అబ్బాయి అయినటువంటి పైడేటి రఘు గారు, భవానీ గారు వాళ్ళ ఫోన్ నెంబర్లు ఇవ్వడం, ఇక్కడ బ్యాచ్ ఉంది, మా అత్తగారు ఏర్పాటు చేసినటువంటి శిష్యులు ఉన్నారు, వాళ్ళు బాగా చేస్తారు అని చెప్పి చెప్పడం వల్ల మమ్మల్ని అందరినీ వాళ్ళు పిలవడం, మళ్ళీ కుసుమమ్మ గారు ఉన్నప్పుడు ఎలా జరుగుతుందో మళ్ళీ అలాగే ఇక్కడ లలిత పారాయణాలు జరగడం. అయితే ఇంత అంగరంగ వైభవంగా జరగడానికి పెద్దలు బండి సుధీర్ గారు ఉన్నారు. మళ్ళీ అలాగే ఈ లలిత విగ్రహాన్ని ఆయనే ఇక్కడ ఇచ్చారు. ఆయన విగ్రహం ఇవ్వడం వల్ల మేము అందరం సంతోషంగా కూర్చొని లలిత చదువుకుంటున్నాము. అలాగే ఈ డెకరేషన్ మొత్తం చేయడానికి ఇప్పుడు ఈసారి సారీ సమర్పించిన లలిత బృందంతో పాటుగా మౌనిక ఎంటర్ప్రైజెస్ కుమార్ గారు, రాణి గారు ఈ డెకరేషన్ అది చేయడం జరిగింది. ఇక్కడ ప్రతి మంగళవారం శుక్రవారం కూడా ఇంతమంది జనం రావడం, లలిత పారాయణం తోడడం, ఆదర్శ ఆంజనేయ స్వామిని మొక్కోవడం, వాహన పూజలు జరగడం ఇలాంటివి జరుగుతున్నాయి. ఇది మంచి పేరులోకి వస్తుంది. ఇక్కడ అన్నీ ఇలా జరగడానికి కూడా కారణం మాకు పంతులు గారు సహకరిస్తారండి. మేము ఏది చేస్తామన్నా సరే పంతులు గారు అమ్మ చెయ్యండి బాగుంటుంది, ఇలా చేయండి అని ఆయన చెప్పడం, దానికి ప్రోద్బలం సుధీర్ గారు దంపతులు మాకు సహకరించడం, ఇంకా కనిపించకుండా చాలామంది ఈ గుళ్ళో ఇన్ని జరగడానికి చాలామంది పెద్దలు ఉన్నారండి. ముఖ్యంగా కారణం కుసుమమ్మ గారి బ్యాచ్, పైడేటి భవానీ గారు, రఘు గారు ఇక్కడ ఇలా నిలబెట్టడం జరిగింది. జై జై శ్రీ లలితామాతకు జై. ఏలూరులో శ్రీ ఆదర్శ ఆంజనేయ స్వామి దేవస్థానం నందు 70 సంవత్సరాలుగా రిక్షాఘాటి వారు స్థాపించారు. చుట్టుపక్కల పెద్దలందరూ కూడా ఈ దేవాలయానికి సహకరించి సుమారు 70 సంవత్సరాల పూర్వం నుంచి స్వామివారి పూజలు అందుకుంటున్నారు. తర్వాత కుసుమమ్మ గారు ఈ భక్త బృందం అంతా కూడా భజన కార్యక్రమాలు చేసి అమ్మవారి లలితామాతని ఇక బండి సుధీర్ గారు సమర్పణలో ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. భక్తులందరూ కూడా లలితా భక్త మండలి అందరూ కూడా ఈ పూజా కార్యక్రమాల్లో విశేషంగా పాల్గొని అమ్మవారి కృపకు సదా పాత్రులయ్యి భక్తులందరూ కూడా అమ్మవారి అనుజ్ఞను పొందాలని కాంక్షిస్తూ ఆయురారోగ్యాలతోటి ఏలాపురి గ్రామం, ఈ రాష్ట్రం, ఈ దేశం కూడా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ జై లలితామాతకు, జై శ్రీ లలితామాతకు. లలితానామం వర్ధిల్లాలి, లలితానామం వర్ధిల్లాలి. సర్వేషాం భక్తజననాంచ క్షేమ స్థైర్య ధైర్య విజయాభయాయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు. జగన్మాత సంపూర్ణ అనుగ్రహ సిద్ధిరస్తు. జై భవానీ మాతకు. జై లలితా మాతకు, జై లలితా మాతకు, జై లలితా మాతకు. లలితా నామం, లలితా నామం, లలితా నామం, లలితా నామం. జై వీర హనుమానికి, జై వీర హనుమానికి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. జై లలితా మాతకు, జై లలితా మాతకు, జై లలితా మాతకు. లలితా నామం, లలితా నామం, జై లలితా మాతకు, లలితా మాతకు, లలితా మాతకు. లలితా నామం, లలితా నామం, లలితా నామం, లలితా నామం. జై లలితా మాతకు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. దండం పెట్టుకోండి, దండం పెట్టుకుంటారా? ఇటు చూడు. ఇది ఆదర్శ ఆంజనేయ స్వామి కొత్త రోడ్డు గుడి అండి. ఇక్కడ పక్కన లలితాదేవిని పెట్టారండి. లలితాదేవిని పెట్టిన తర్వాత ఆషాఢ మాసం సారి బిగించేసి 5 ఏళ్ళు అయిందండి. 5 ఏళ్ళు రకరకాల అలంకారాలతో అమ్మవారిని సేవించుకుంటున్నామండి.
అలంకారాలు మాత్రమే కాకుండా ఆషాఢ మాసంలో సారె, మళ్ళీ కూరగాయల శాకాంబరి అలంకారంతో అమ్మవారిని సేవించుకుంటున్నామండి. అమ్మ కోరికలు తీర్చే మహాతల్లి అండి. చాలా పవిత్రమైన గుడి ఇది. ఆంజనేయ స్వామి కూడా భక్తులు కోరిన కోరికలు తీర్చే వరప్రదాయిని అండి. వరప్రదాయిని. ఈరోజు సారి సమర్పించామండి. అందరూ భక్తులందరూ వచ్చి అమ్మవారిని దర్శించి సేవించి వెళ్ళారండి. నమస్తే అండి. ఈరోజు అమ్మవారికి సారి సమర్పించారండి. ఇక్కడ కొత్త ఆంజనేయ స్వామి గుడి దగ్గర ఉన్న అమ్మవారికి మోనికా ఎంటర్ప్రైజెస్ వాళ్ళు సారి సమర్పించారండి. కుమార్ గారు, రాణి గారు ప్రతి సంవత్సరం ఇలాగే అమ్మవారికి డెకరేషన్ చాలా బాగా చేస్తూ వాళ్ళకి చాలా అందంగా అమ్మవారిని ఈ సంవత్సరం సారి సమర్పించారండి. మా లలిత బృందం కూడా వాళ్ళకి సహకరిస్తూ ఉంటుంది ఈ చేయటంలో. దానికి అందరూ కారణంలో భ్రమరామ్ గాంధీ గారు బాగా చేస్తారండి. మిగతా లలిత గ్రూప్ వాళ్ళందరూ కూడా చాలా బాగా పార్టిసిపేట్ చేస్తారండి. థ్యాంక్ యూ అండి. నమస్తే.